నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. గుడ్లగూబ మన ఇంటిలోనికి వస్తే ఏం జరుగుతుంది అనే అంశంపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గుడ్లగూబను చాలామంది అశుభ సూచిక పక్షిగా భావిస్తూ ఉంటారు. దానిని చూడడానికే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే అది మిగతా పక్షులకు భిన్నంగా కనిపించడమే కాకుండా జరగనున్న కీడుకు అది సంకేతమని చిన్నప్పటి నుంచి మనం వింటూ వస్తుండడమే అందుకు కారణమని చెప్పవచ్చు. ఇక గుడ్లగూబ రాత్రి వేళలో మాత్రమే కనిపించటం, దాని అరుపు వికృతంగా ఉండడం, అది ఇంట్లోకి వస్తే కొంతకాలం పాటు ఆ ఇల్లే వదిలిపెట్టాలని చెప్పుకోవటం, అది కనిపించిన పరిసరాలలో చావు మాట వినిపిస్తుందనే ప్రచారం జరగడం గుడ్లగూబపై ఎవరికీ సరైన అభిప్రాయం లేకుండా చేసింది. అయితే శాస్త్రం మాత్రం గుడ్లగూబను మించిన శుభశకునం మరొకటి లేదని చెప్తుంది. సిరులు ఇచ్చే లక్ష్మీదేవికి వాహనం ఈ గుడ్లగూబ. లక్ష్మీదేవి స్వామివారితో కలిసి ప్రయాణం చేయవలసినప్పుడు గరుత్మంతుడి వాహనాన్ని, ఇక ఒంటరిగా ప్రయాణించవలసి వచ్చినప్పుడు గుడ్లగూబను అధిరోహించేదని శాస్త్రం చెప్తుంది. రాత్రి 4వ జాములో గుడ్లగూబ ఎవరింటి వాకిలిపై వాలిన ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట. ప్రయాణ సమయాల్లో గుడ్లగూబ ఎడమ వైపున కనిపిస్తే వెళ్తున్న పని తప్పనిసరిగా పూర్తి అవుతుంది. ఇక గర్భవతి అయిన స్త్రీని గుడ్లగూబ తాకటం వలన మంచి సంతానం లభిస్తుందట. గుడ్లగూబ ఇంటి ఆవరణలో కానీ, పశువుల శాలలో కానీ, పొలంలోని చెట్లపై కానీ నివాసం ఉంటే ఆ యజమానికి పాడి పంటలకు, సుఖ సంతోషాలకు కొదవ ఉండదట. మరి అలాంటి గుడ్లగూబ గురించి జనంలో ప్రచారం మరోలా ఉందనుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.